హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజైతే నేను క్యాలీఫ్లవర్ బఠానీ రైస్ అయితే చేస్తున్నా. బాస్మతి రైస్ తోటి, బాస్మతి బియ్యంతో అయితే ఈరోజు సాయంత్రం పిల్లలు స్నాక్స్ ఏం చేయలేదు, ఏమన్నా వెరైటీ చేయ మమ్మీ అంటే నేనైతే క్యాలీఫ్లవర్ బఠానీ చూడండి బాస్మతి రైస్ 2 గ్లాసులు అయితే బాస్మతి రైస్ అయితే తీసుకున్నా. బఠానీలు కొన్ని అయితే తీసుకున్నా. అట్లనే ఇంకేంది పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయ చూపిస్తుంది అంటున్నారు. అట్లనే క్యాలీఫ్లవర్ టమాటా కూర కూడా అయితే చేస్తున్నా, గ్రేవీ లెక్క. ఇక్కడేమో రైస్, అక్కడేమో గ్రేవీ క్యాలీఫ్లవర్దే. ఒక క్యాలీఫ్లవర్ అయితే తీసుకొచ్చిన 25 రూపాయలు అయితే అయింది. బాగానే హాఫ్ కిలోకి ఎక్కువనే ఉంది. ఇంకా దాన్ని అయితే 2 విధాలుగా అయితే నేనైతే యూస్ అయితే చేసిన. ఎంతమంది క్యాలీఫ్లవర్ తినబుద్ధి కాదో వాళ్ళకైతే ఇదైతే బాగుంటుంది అబ్బా. ఇక్కడైతే చూడండి, ఫస్ట్ అయితే గిన్నె అయితే పెట్టుకున్న, దాంట్లో ఆయిల్ పోసుకొని దాల్చిన చెక్క షాజీరా అయితే వేసుకున్నా. ఇంకా అట్లనే బఠానా కొంచెం ఫ్రై చేసుకున్న, ఉల్లిపాయలు జరంత అల్లం పేస్ట్ కూడా అయితే వేసుకోవాలా. మంచిగా అయితే ఉంటుంది, ట్రై అయితే చేయండి. నార్మల్ రైస్తో కూడా చేయొచ్చు, బాస్మతి అవసరం లేదు. నేనేందంటే బాస్మతి ఉంది కాబట్టి బాస్మతి రైస్తోనైతే చేస్తున్నా. కొంచెం అల్లం పేస్ట్ వేసుకోండి, 4 పచ్చిమిరపకాయలు వేసుకోండి, ఉల్లిపాయలు, షాజీరా, దాల్చిన చెక్క, నూనె, ఉప్పు అన్నీ అయితే వేసుకొని తర్వాతకి అయితే క్యాలీఫ్లవర్ అయితే వేయండి. కొంచెం బఠానా మగ్గినాక క్యాలీఫ్లవర్ వేసుకొని కొద్దిగా మగ్గనియాల. క్యాలీఫ్లవర్ స్మెల్ అయితే పోవాలా. కొంచెం ఫ్రై చేస్తే రైస్తో పాటు మళ్ళీ ఉడికిద్ది కాబట్టి టేస్ట్ అయితే సూపర్గా అయితే ఉంటుంది. ఇంకా అట్లనే నేను ఒక నిమ్మకాయ కోస్తున్నా చూడండి. అయితే లాస్ట్కి అయితే పిండుకోవాలా, ఇప్పుడు కాదు. నేనైతే కోసి అయితే రెడీగా అయితే పెట్టుకుంటున్నా. ఇక్కడైతే క్యాలీఫ్లవర్ కూడా వేసుకున్నా, మంచిగా అయితే ఫ్రై అయితే చేసుకుంటా. ఉల్లిపాయలు, బఠానా, పచ్చిమిర్చి, క్యాలీఫ్లవర్. పుదీనా లేకుండే కొత్తిమీర అయితే వేసుకున్నా, పుదీనా లేకుండే. పుదీనా ఉంటే ఇంకా బాగుంటుంది. క్యాలీఫ్లవర్ స్మెల్ అంతా పోయేదాకైతే క్యాలీఫ్లవర్లను అయితే మంచిగా అయితే వేపుకోవాలా. ఉప్పు కూడా వేసుకున్నా చూడండి, ఎందుకంటే ముక్కలకు పట్టాలి కదా ఉప్పు. తర్వాతకి అట్లయినా ఉడికిద్దిలే కానీ ముక్కలకు పట్టాలనేసి ఉప్పు కూడా అయితే వేసుకున్నా. అట్లనే ఇలా క్యాలీఫ్లవర్ దాంట్లో కొంచెం బీనీసు, క్యారెట్, క్యాప్సికమ్ అవి ఉంటే ఇంకా బాగుంటుంది. రైస్ కదా, మనం కారం వేయం కదా, క్యాలీఫ్లవర్ రైస్. ఇంకా చిక్కుడుకాయలు అయితే ఉన్నాయి, మొన్న తెచ్చిన. ఇంకా చిక్కుడుకాయలు అయితే ఫస్ట్ వస్తున్నాయి కదా, టేస్ట్ అయితే బాగుంటాయి అని 4 చిక్కుడుకాయలు అయితే మంచిగా అయితే చూసి 4 చిక్కుడుకాయలు అయితే వేసుకున్నా. ఇంకా అవి కూడా మొత్తం ఫ్రై అయినాకైతే బియ్యం వేసుకొని, బియ్యంలో కొన్ని వాటర్ వేసుకొని, సరిపోని వాటర్ పోసుకుంటే, లేకపోతే ఎక్కువ వాటర్ పోస్తే బాస్మతి బియ్యం కొద్దిగా పరమాన్నం అయిపోద్ది. ఎందుకంటే బాస్మతి బియ్యంలో కొద్దిగా లిమిట్గా పోసుకోవాలి వాటరు. లిమిట్గా అంటే మరీ తక్కువ కూడా పోసుకోవద్దు, అన్నం గింజలు అవుతుంది. ఎందుకంటే ఇక్కడ క్యాలీఫ్లవర్ ఉడకాల, బఠానా ఉడకాల, చిక్కుడుకాయ ఉడకాలి కాబట్టి కొద్దిగా చూసి అయితే వేసుకోవాలా. అట్లనే పక్కన కళాయి పెట్టుకున్నా చూడండి, అదైతే క్యాలీఫ్లవర్ టమాటా ఉల్లిపాయ కూర అనమాట. మంచి గ్రేవీ లెక్క అయితే చేసుకుంటా. మా పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేసారు, మంచిగా నచ్చింది. మమ్మీ రేపు స్కూల్కి చేయవా క్యాలీఫ్లవర్ రైస్ అంటారు అప్పుడే వాళ్ళకు ఒక్కసారి టేస్ట్ మంచిగా అనిపిస్తేనే తింటారు, లేకపోతే తినరు. టేస్ట్ అయితే బాగుంది, అందులో బాస్మతి రైస్ కదా, ఇంకా టేస్ట్ అయితే మంచిగా వచ్చిందనమాట. నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇక్కడైతే బియ్యం పోసుకున్నా, బియ్యం తర్వాత వాటర్ కూడా వేసిన. నేనైతే ఏం కొలవలేదు, నేను సుమారు చూసి అయితే వేసుకున్నా. ఎందుకంటే ఇప్పుడు నేను వేసుకుంటా తెలుసు కదా, అందుకైతే సుమారు చూసి అయితే వేసుకున్నా. ఒక నిమ్మకాయ చెక్క అయితే పిండితే చూడండి, నిమ్మకాయ చెక్క పిండితే ఏమవుతుందంటే అంత మంచిగా అవుతుంది అన్నమాట, టేస్ట్ పుల్లగా. మనం బయట ఎగ్ ఫ్రైడ్ రైస్, ఫ్రైడ్ రైస్లో వినిగర్ ఎట్లా వేస్తారు, వినిగర్ కింద నిమ్మకాయను వాడుకుంటేనే బెటరు వినిగర్ కంటే కూడా. వినిగర్ ఏంటంటే మొత్తం బయట అయితే కల్తీ వస్తుంటుంది. దానికైతే అన్నం అయితే ఉడుకుతుంది, మా క్యాలీఫ్లవర్ బఠానీ రైస్ అయితే ఉడుకుతుంది, రెడీ అవుతుంది. ఇంకా అవతల పక్క అయితే ఒక కడాయి అయితే పెట్టుకున్న, అలా ఆయిల్ పోసుకున్న, తాలింపు గింజలు వేసుకున్న, పోపు దినుసులు, ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి అన్నీ అయితే మగ్గినాక జరంత అల్లం పేస్ట్ కూడా వేసుకుంటా చూడండి. నేను ప్రతి దాంట్లో అయితే అల్లం పేస్ట్ అయితే వేస్తా, కొన్నిట్లలో అయితే వేయను, అవసరం అనుకుంటే వేస్తా. ఎందుకంటే క్యాలీఫ్లవర్ స్మెల్ వస్తుంది కదా, దాని స్మెల్ కొంచెం అల్లం పేస్ట్ కవరప్ అయిపోద్ది అనమాట. అల్లం పేస్ట్ వేసుకుంటే క్యాలీఫ్లవర్ స్మెల్ అయితే కొద్దిగా తక్కువ అవుతుంది. చూడండి ఇక్కడైతే ఇవి కూడా అయితే మగ్గుతున్నాయి. ఇంకా నెక్స్ట్ అయితే క్యాలీఫ్లవర్ వేసుకుంటా.
క్యాలీఫ్లవర్ వేసుకున్నాక అలా కొద్దిగా పసుపు వేసుకొని కొంచెం సేపు మగ్గనిచ్చి, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాలీఫ్లవర్ ఎలా కట్ చేసుకోవాలో నేను చెప్తానండి. ఎందుకంటే పురుగులు అయితే ఉంటాయి. చాకుని యూజ్ చేయకుండా మొదలుకైతే చాకు అయితే కట్ చేసి మనం చేతులతోటి ఇట్లా పువ్వు ఓపెన్ చేసినట్టుగా చిన్నగా ఇంట్రెస్ట్ పెట్టి చూడాలా. ఎందుకంటే హోటళ్ళల్లో అయితే మీరైతే క్యాలీఫ్లవర్ కూర అయితే అస్సలు తినొద్దు, నేను చెప్తున్నా కదా. ఎందుకంటే వాళ్ళు మనం ఇంత ఇంట్రెస్ట్ పెట్టి మనకే ఓపిక ఉండదు అవి కట్ చేసే కల్లా. ఇంకా వాళ్ళు ఎట్లా కట్ చేస్తారో ఆలోచించండి. క్యాలీఫ్లవర్ ఆలు, క్యాలీఫ్లవర్ ఫ్రై ఇట్లానే అమ్ముతారు, కానీ అస్సలు తీసుకోవద్దు. వాళ్ళకి ఏముంది, పురుగులు అయితే ఉడికిపోతాయి అబ్బాల్లా. వాళ్ళైతే రప్ప గోశాలు వేస్తారు. నేను ఇట్లా మనం కొయ్యకుండా చేతులతో మంచిగా ఓపెన్ చేసుకుంటే ఏడ పురుగు ఉంది ఏడ ఏముంది అని అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో ఉప్పేసి బాగా అవి మరగనిచ్చినాక అవి కొంచెం మళ్ళీ కొద్దిగా చల్లగైనాక అల్లం వేసుకొని మూత పెట్టుకుంటే మొత్తం ఎక్కడైనా పురుగులు ఉన్నా అవి వాటర్లోకి తేలొస్తాయి. ఆ విధంగా అయితే క్యాలీఫ్లవర్ కట్ చేసుకొని క్యాలీఫ్లవర్ ఫ్రెష్గా మంచిగా చేసి కూర అయినా బిర్యానీ అయినా ఏదైనా చేసుకోవచ్చు. హోటళ్ళల్లో అయితే అత్తరబిత్తరగా అయితే చేస్తారు, మొత్తం ఆగమాగం చేస్తారనమాట. హోటల్లో తింటే మటుకి హాస్పిటల్ పాలు కావటమే క్యాలీఫ్లవర్ ఒకటి. ఎందుకంటే పురుగులు ఉంటాయి, ఆ పురుగులు తిని మనం హాస్పిటల్ కాలు పాకితే ఇంకేతైతే. ఇంకోటి చిక్కుడుకాయ కూడా అంతే, చిక్కుడుకాయ కూడా తినొద్దు. చిక్కుడుకాయ వంకాయ ఒకటి, క్యాలీఫ్లవర్ ఒకటి. ఎందుకంటే దీంట్లో అయితే పురుగులు ఎట్లుంటాయి అంటే అమ్మో ఎంత అదుమానంగా ఉంటాయి పురుగులు అయితే. ఇక్కడైతే చూడండి క్యాలీఫ్లవర్లో కొద్దిగా టమాటా వేసిన, ఉప్పు వేసిన, గరం మసాలా వేసిన అన్నీ వేసుకొని మూత అయితే పెట్టుకున్న. కొద్దిగా జరంత మగ్గినాక మళ్ళా కారం కూడా వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఇంకా సిమ్లో పెట్టుకుంటే ఇంకా ఒక అర్ధగంటకు ఎక్కువనే అయితే ఉంచిన. ఎందుకంటే కొన్ని వాటర్ ఎక్కువ పోస్తా కదా నేను, అవి మొత్తం మ్యాష్ అయిపోవాలన్నమాట. దగ్గర గ్రేవీ లెక్క అయితే ఉడకాల. ఒక 2 స్పూన్లు కారం అయితే వేసుకున్నా, ఎందుకంటే లాస్ట్కి నిమ్మకాయ కూడా పిండుతా, అందులో ఒకటి వాటర్ కూడా పోస్తున్నా కదా. నేను 2 స్పూన్ల కారం అయితే వేసిన. ఏంటంటే కాళ్ళ నొప్పులు ఉన్నోళ్ళు, నడుము నొప్పులు ఉన్నోళ్ళు అయితే క్యాలీఫ్లవర్ అయితే ఎక్కువ తినరు అంటారు కదా. ఏ కూరగాయ వచ్చినప్పుడు ఆ కూరగాయ అయితే తినాలనేసి, అందుకోసం అయితే ఏ పండు వచ్చినప్పుడు ఆ పండు తినాలి, ఏ కూరగాయ వచ్చినప్పుడు ఆ కూరగాయ అయితే తినాలి. కానీ ఎట్లయినా చూసి అయితే తీసుకోలేం, ప్రతి ఒక్క దాంట్లో పురుగు అయితే ఉంటుంది. దాన్ని తీసుకొచ్చుకొని మంచి క్లీన్ చేసుకొని అయితే వండుకోవాలా. మొత్తానికైతే అయిపోయింది చూడండి క్యాలీఫ్లవర్ బటానా కూర. నేను చూడండి కొత్తిమీర అయితే వాటర్లో వేయలేదు, రైస్ ఎక్కడ వేయలేదు. లాస్ట్కి అయిపోయినాక కట్ చేసి పెట్టుకొని వాటిని మంచిగా కడుక్కొని ఇట్లా అన్నం అంతా పులుపుల్లాడుతుంది కదా, మంచి పులుపుల్లాడుతుంది. దాంట్లో అయితే వేసి కలిపి మళ్ళీ మూత అయితే పెట్టుకుంటా. ఆ కొత్తిమీర స్మెల్ అయితే బాగుంటుంది అనమాట. ఇంకా అట్లనే కూర కూడా చూడండి ఎట్లా అయిందో, మస్తు కానొస్తుంది కదా, కలర్ మంచిగా కానొస్తుంది కదా. గ్రీన్ రైస్ ఏమో కొంచెం గ్రీన్ వైట్గా క్యాలీఫ్లవర్ కూర. మొత్తానికి క్యాలీఫ్లవర్ కూర, క్యాలీఫ్లవర్ రైస్ అయితే రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్ ఏందో చెప్పలే కదా, చిప్స్ తినొచ్చు. ఇవైతే చూడండి వడియాలు అంటారా, అప్పడాలు అంటారు. ఆ రోజు వేసినా కదా నేను ఎండాకాలం, అవైతే చూడండి ఎంత బాగున్నాయి అంటే ఎంత బాగున్నాయి. తింటుంటే కాంబినేషన్ మట్టుకి అదిరిపోయింది. పొంగటం అయితే భలే పొంగుతున్నాయి చూడండి. ఆయిల్ అయితే వేడి చేసుకున్నా. తినటానికి కాంబినేషన్కి అన్నీ బాగానే ఉంటాయి. ఆ గిన్నెలు రుద్దటానికి చేయనీకి